హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో థంబ్నెయిల్లో చూసారు కదండి, అచ్చమైన తెలంగాణ స్టైల్లో ఎంగేజ్మెంట్ తర్వాత రిసెప్షన్ రెండు కూడా ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి. అయితే ఇక్కడ డిఎస్ అనేది దుర్గాప్రసాద్ అలాగే శిరీష అండి, వాళ్ళ నేమ్స్ అలా వచ్చేటట్టు చక్కగా ఇస్తరాకులతోటి డెకరేట్ చేశారన్నమాట. అలాగే ఇవి వచ్చేసరికి స్వీట్స్, పళ్ళు, వీటితో పాటు పూలదండలు, పసుపు, కుంకుమ, వాళ్ళకి హారతి ఇవ్వడానికి అక్షంతలు అన్నీ కూడా మన స్టైల్ లాగేనండి. ఇవన్నీ కూడా మనకులాగే ఉన్నాయి పద్ధతి అంతా కూడాను. అయితే మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్తూను. ఇక్కడ వచ్చేసరికి పంచదార చెరుకు ప్లేట్లో వేసి ఆ ప్లేట్లో ఇలాగా ఇవి మనకి సోంపు ఉంటాయి కదండి, కలర్స్గా ఆ సోంపుతో డెకరేట్ చేశారన్నమాట వాళ్ళ నేమ్స్. ఇవి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అంటే మన రింగ్స్ తొడుక్కుంటారు కదా, ఆ రింగ్స్ వచ్చేసరికి ఇద్దరికి ఇలా డైమండ్లో తీసుకున్నారన్నమాట. ఇక్కడ మీరు చూస్తే పండు తాంబూలం, 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్స్, అలాగే పసుపు కుంకుమ అమ్మాయికి ఇవ్వాల్సినవి అన్నీ కూడా సింపుల్గా సాంప్రదాయంలో మనకి ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉంది కాబట్టి అవన్నీ కూడా వేటిని మిస్ అవ్వకుండా ఎక్కువ మొత్తంలో కాకుండా చక్కగా ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నారండి. భలే అందంగా ఉంది కదా, పూలదండలతో సహా చక్కగా అటుపక్క వారికి ఇటుపక్క వారికి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అమ్మాయికి తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారండి వీళ్ళు. దాని తర్వాత ఇక్కడ ఆడపిల్లవారు మగపిల్లవారు అందరూ కూడా ఎవరికి వాళ్ళే సపరేట్గా కూర్చున్నారు. ఇంతకీ ఎవరిది ఎంగేజ్మెంట్ అంటే ఇదిగోండి మా సిస్టర్ మాట, భూదేవి అని చెప్పేసి మా ఇంటి పక్కనే ఉంటారండి, వాళ్ళ తమ్ముడిది మాట. అయితే ఇంకా శిరీష మాకు తెలిసిన అమ్మాయి పెళ్లి కూతురు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పెళ్లి కూతురుని కూర్చోబెట్టి పెళ్లి కూతురికి తోడు ఇలాగా తోట పెళ్లి కూతురుని కూడా కూర్చోబెడతారండి, సింగిల్గా కూర్చోబెట్టరంట. అలాగే ఇక్కడ మనం పౌటు కొంగుతో మనం పట్టుకుంటాం కదండి, తాంబూలం ఇచ్చిన ఏమిచ్చినా అలాగా ఆ చివర అంచు నుంచి వాళ్ళు అలా పట్టుకోకూడదని వాళ్ళ పద్ధతి అండి. అలాగే మధ్య కొంగు నుంచే తీసుకోమని ఆడబడుచు స్వీట్స్ కట్టుకుని రావాల్సిన పట్టు చీరని ఇలా ఇచ్చి పంపిస్తారన్నమాట. ఆ తర్వాత పెళ్ళికొడుకుని కూడా అలాగే కూర్చోబెడతారండి. పెళ్ళికొడుకు తోడు పెళ్ళికొడుకు ఉండాలండి. ఇదిగోండి ఉన్నారు కదా. ఇప్పుడు ఇద్దరికి కూడా అలాగే బొట్టు పెట్టి తనకి కూడా ఒక కండవా వేసి ఆ కండవాలోని తనకి తాంబూలం, తను కట్టుకు రావాల్సిన బట్టల్ని కూడా పెట్టి ఆ వరుడికి కూడా స్వీట్స్తో పాటు ఇస్తారండి. ఇంకా ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత మిగతా తంతంతా కూడా ఇందాక పెళ్లి కూతురికి వాళ్ళ అత్తోరు వైపు వాళ్ళు పెట్టారు కదండి ఆడబడుచు వాళ్ళు, అలాగే ఇక్కడ పెళ్లి కొడుకు కూడా సేమ్ పెళ్లి కూతురు వైపు తల్లిదండ్రులు పెడతారన్నమాట ఇలాగా. ఇంక ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఇదిగోండి ఇంకా చుట్టాలను అయితే చూసేయండి. ఇక్కడ ఆడపెళ్లి వారి తరపున మగపెళ్లి వారి తరపున వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కూర్చున్నారండి. ఇంకా ఇక్కడ కాసేపటికి వధూవరులు ఇద్దరు కూడాను కొత్త బట్టలు కట్టుకొని ఇలాగా వచ్చారండి. ఇక ఇప్పుడు మిగతా జరగవలసిందంతా కూడాను అత్తింటి వారి వైపు నుంచే మొదలెడతారండి. పెళ్లి కూతురు అత్తింటి వారి వైపు నుంచే మొదలు పెడతారు. ఆడపడుచులు, వదినగారులు లేదా తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ముందు ఇద్దరికి కూడాను చక్కగా బొట్టు పెట్టి గంధం పూసి ఇంకా వాళ్ళకి ముందైతే స్వీట్స్ పెడతారండి. ఎన్ని రకాల స్వీట్స్, ఎన్ని రకాల పళ్ళు తీసుకొచ్చారో అవన్నీ కూడా చక్కగా వచ్చిన ముత్తైదువుల చేత ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క స్వీటు, ఒక్కో పండు అలాగా చేతిలో పెట్టి అక్షంతలు వేస్తారండి బొట్టు పెట్టి. ఇక్కడ మీరు చూస్తే ఆ తంతంతా జరుగుతూ ఉంది కదండి. ఈలోగా డెకరేషన్ గురించి మీకు చెప్పేది ఉన్నదండి. ఎందుకంటే ఇక్కడ సింపుల్గా మనకి అరిటాకులతో కూడా కుట్టిలాగా వెనకాతలు డెకరేట్ చేస్తున్నారు కదండి వాల్ అంతా కూడా. అయితే ఇది ఇస్తరాకులతో అప్పటికప్పుడు అనుకుని చేశారండి. ఆ వైట్ అండ్ రెడ్ అంతా కూడా ప్లాస్టిక్ మాట, ఎల్లో అంతా కూడా నేము అటు ఇటు సైడ్కి వచ్చే మాత్రం అంతా చామంతి బంతినండి. ఉన్న దాంట్లో అప్పటికప్పుడు సింపుల్గా అరేంజ్ చేసేసారండి. అప్పటికప్పుడు అనుకున్నారు ఎంగేజ్మెంట్. ఇంకా వధూవరులు ఇద్దరు కూడాను ఇలాగా చక్కగా దండలు అయితే మార్చేసుకుంటున్నారండి. లుక్ అయితే భలే అందంగా వచ్చిందండి వాళ్ళ కాస్ట్యూమ్స్కి, ఇక్కడ వాళ్ళ డెకరేషన్కి భలే అందంగా ఉంది కదా, ముచ్చటగా. ఇంకా రింగ్స్ కూడా ఇలా మార్చుకుంటున్నారు. ఇంతేనండి, అయిపోయింది ఎంగేజ్మెంట్. ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. అప్పటికప్పుడు అనుకొని వాళ్ళ ఉన్న బడ్జెట్లో చక్కగా అందరినీ పిలుచుకొని ఒక్క రోజులోనే అన్నీ కూడా మాట్లాడుకుని చేసుకున్నారండి. వచ్చిన వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఇంకా వాళ్ళ ఆడబడుచు
వాళ్ళ హస్బెండునండి. తన పేరు దీపు. మన వీడియోస్లో చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలా వచ్చి. ఇదండి ఇంకా మేము ఇక్కడ ఇంకా ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా చూపించడం వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పేసి నేనైతే ఇంక ఇందులో చూపించలేదు. ఇంకా తర్వాత కేక్ కటింగ్ ఎంగేజ్మెంట్ అయితే ఇలా చేసుకున్నారు కదండి. ఇంకా పెళ్ళి వచ్చేసరికి చిన్న తిరుపతి, మన ఆంధ్రాలో చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో చేసుకుందాం అనుకున్నారండి. కాకపోతే ఆ రోజున వీళ్ళకి ముహూర్తం పెట్టిన రోజునే పెళ్ళికి అక్కడ బ్రహ్మోత్సవాలు అన్నమాట. కాబట్టి ఇంకా ఆ టైంలో వాళ్ళకి మండపాలు అక్కడ ఖాళీ ఉండవు, అసలు ఉండడానికి కాస్త కష్టం కదండి బ్రహ్మోత్సవాల టైంలో. అందుకని చెప్పి ఇంటి దగ్గరే చేసుకున్నారండి పెళ్ళి ఆంధ్రాలో. ఇంకా మేము వచ్చేసరికి రిసెప్షన్కి వెళ్తున్నామండి. పెళ్ళికి అయితే వెళ్ళలేదు, ఇంకా కుదరలేదండి. ఇక్కడ రిసెప్షన్కి వెళ్తున్నాము. మేము తెలంగాణ అని చెప్పాను కదా, అబ్బాయి వాళ్ళది తెలంగాణ, అమ్మాయి వాళ్ళదేమో ఆంధ్ర అన్నమాట. అయితే ఇక్కడ రిసెప్షన్కి వెళ్ళే ఊరు వచ్చేసరికి మెదక్ దగ్గరలో ఉన్న రంగంపేట అండి మేము వెళ్ళబోయేది. అయితే ఈవినింగ్ అయిపోయింది వెళ్ళేసరికి, నైటేనండి రిసెప్షను. ఇంకా వెళ్ళే దారిలో ఉన్నాయండి కోతులు, అసలు విపరీతమైన కోతులు మాట. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలా కారులో వెళ్ళేవాళ్ళు, మనకి ఇక్కడని కాదండి ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఈ కోతులు కనిపించినప్పుడు ఏంటంటే మనం ఫుడ్ వేస్తాం కదండి. ఒకవేళ ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు అటు వెళ్తే కనుక ముందే వాళ్ళకి అట్టుపళ్ళని అవన్నీ కొని పట్టుకెళ్ళడం, ఇచ్చేసి ఆ కవర్లు కూడా అక్కడే పడేయడం చేయడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆ ఫుడ్కి అలవాటు పడిన కోతులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి చాలా వరకు చనిపోతున్నాయండి యాక్సిడెంట్లో. కాబట్టి వాటి వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి కదా, సడన్గా బ్రేక్ వేయడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఎప్పుడైనా మీకు కోతులు కనిపిస్తే కనుక అసలు ఫుడ్ అనేది వేయకండి మీరు. అసలు వేయాల్సిన పని కూడా లేదండి, న్యాచురల్గా వాటికి ఫుడ్ చక్కగా అందుతుంది. అలాగే ఇదిగోండి ఇక్కడ మేము వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మీకు పగటిపూట వచ్చుంటే బాగా చూపించేదాన్నండి. పల్లెటూరు కదా మొత్తం అంతా ధాన్యపు రాసండి. ఎక్కడ చూసినా కూడా మొత్తం దారి పొడుగుతున్నా కూడా ధాన్యాన్ని ఆరబెట్టారన్నమాట రోడ్ల మీద పెద్ద పెద్దగా అంతా అవి కింద పరిసేసి బరకాయలు అవిని. ఒక్కో చోట అయితే బరకాయలు కూడా లేవండి, కిందే నేల మీదే వేసేసారన్నమాట. ఇలాగా ధాన్యపు రాసుని చూడగానే భలే హ్యాపీగా అనిపించిందండి. అసలు పగటిపూట వచ్చి ఉంటే కనుక చక్కగా అంతా చూసేవాళ్ళం అని చెప్పేసి. ఇక్కడ ఏడుపాయల గుడి అని చెప్పేసి అమ్మవారి టెంపుల్, అది కూడా చాలా ఫేమస్ అండి. అసలు అది కూడా అనుకున్నాము చూద్దామని, కాకపోతే టైమింగ్స్ అనేవి దాటిపని మేము వచ్చేసరికి క్లోజ్ ఉంటుందని చెప్పేసి మేము చూడలేకపోయామండి. పున్నమి రోజు, ఆ రోజు చంద్రుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత వెలుతురు వస్తుందో. అసలు నా ఫోన్లోనే మీకు అలా కనిపిస్తుందంటే డైరెక్ట్గా అసలు ఎంత వెలుతురు ఉంటుందో చూడండి మీరు కదండి, ఎంత బాగుందో. మెయిన్ రోడ్డుకి ఆనుకునేనండి వీళ్ళ ఇల్లు కూడాను, పెద్ద దూరం అయితే కాదు. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇక్కడ మనకి జొన్న రొట్టెలు ఫేమస్ కదండి, తెలంగాణ సైడు ఎక్కువ జొన్న రొట్టెలు తింటారు. వాళ్ళ బలానికి వాళ్ళ పనితీరుకి అదే కారణమేమోనండి. ఇంకా మేము వెళ్ళేసరికి జొన్న రొట్టెలు అయిపోయి చపాతీలు చేస్తున్నాము అని చెప్తున్నారండి వాళ్ళు. ఇదిగోండి ఇంకా పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని రిసెప్షన్ రోజున కూడా ఇలా అలంకరిస్తారండి పసుపు బట్టలతోటి. ఇక్కడ పెళ్లిలో కట్టిన బాసికాలని మళ్ళీ కట్టుకోమంటారండి ఆ పసుపు బట్టలతోటి. తర్వాత ఇక్కడ పసుపు కలిపిన ఒడి బియ్యాన్ని ఒక 5 కిలోలు 10 కిలోలు లెక్క మాట వాళ్ళకి. ఆ బియ్యాన్ని కలుపుకొని ఎండు కొబ్బరితో సహా జాకెట్ ముక్క, తాంబూలం ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక దాంట్లో పెట్టుకుంటారండి రెడీగాను. అలాగే ఇక్కడ ముత్తైదు వచ్చి ఇద్దరికి కూడాను మనకి కొంగు చివరి పట్టుకుంటాం కదండి, కానీ అలా పట్టుకోకూడదు కాబట్టి మధ్యలోనూ ఒక క్లాత్ అనేది వేసి ఆ క్లాత్లో ఇలాగా దేవుణ్ణి మొక్కుకొని ఆ ముత్తైదువ ఇలాగా ఆ కొబ్బరి టొప్పలతో సహా ఆ బియ్యాన్ని ఒక 5 సార్లు మొక్కుకొని ఇలా ఒడనింపుతారండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడాను ఉన్న ముత్తైదువులందరూ ఆ బియ్యం అయ్యే వరకు కూడాను 5 సార్లు అమ్మాయికి అబ్బాయికి కూడా ఒడనింపుతారన్నమాట. ఈ ఒడిబియ్యం అనేది ఇక్కడ చాలా పెద్ద సాంప్రదాయం అండి. ఇప్పుడు పెళ్ళైన కాడి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో ఏమైనా వీళ్ళకి గృహప్రవేశం, పెళ్ళిళ్ళు ఉన్న పిల్లలకి ఏదైనా అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడాను పండగలప్పుడు ఇంకా కంపల్సరీ అత్తింటి వారి తరపున ఏదైనా శుభకార్యమైన, ఇటు పుట్టింటి వారి తరపున ఏదైనా శుభకార్యమైన ఒడి అనేది నింపాలండి. ఈ ఒడి బియ్యం అనేది మస్ట్ మాట సాంప్రదాయంలో. అయితే ఇంకా ఇలా జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆడపిల్లని కూడా కూర్చోబెడతారండి. ఇంటి ఆడపడుచు ఉంటుంది కదా, ఆడపడుచుని కూడా కూర్చోబెట్టి ఒడి నింపుతారు, అది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ ఈ తంతు అయిన తర్వాత
ఇక్కడే మన ఇంటి సూరికి ఉయ్యాల్లాగా రెడీ చేసి అందులో ఒక బొమ్మని పెట్టి ఉయ్యాలు కూడా కట్టిస్తారండి. అంతే తొందరగా వాళ్ళ వంశోద్ధారకుల్ని చక్కగా ఇవ్వాలి అనే ఒక శుభసూచకంగా ఉయ్యాలను కూడా కట్టిస్తారండి. చక్కగా తర్వాత ఇదిగోండి ఆడపిల్లని కూడా కూర్చోబెట్టారు కదా. ఇంకొకటి ఏంటంటే స్వీట్స్, గజ్జికాయలు చాలా ఇదండి వీళ్ళకి స్వీట్స్లో మెయిన్ మస్ట్ అన్నమాట. ఆ గజ్జికాయలు నిన్నని చేసి వాటితో కూడా స్వీట్స్తో కూడా వడనిపుతారు అన్నమాట. ఇప్పుడు ముత్తైదువులు అందరూ కూడాను ఇక్కడ హారతిచ్చి మంగళం పాటలు పాడుతారు అన్నమాట. ఇదంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు చక్కగా బట్టలు మార్చుకొని స్టేజ్ మీద ఈ రిసెప్షన్కి అయితే ఇలాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ ఎంత న్యాచురల్గా అంటే బయటేమో పున్నమి వెన్నెల, ఓపెన్గా గాలి, చక్కగా కళ్యాణ మండపాల్లో పెద్ద పెద్ద లైటింగ్స్లో అలాగే ఏమీ కాకుండా ఇక్కడ కూడా సింపుల్గా ఎంత లో బడ్జెట్లో అంటే ఇక్కడ ఫుడ్కు పెట్టాల్సింది పెళ్ళిలో ముఖ్యమైన వస్తువులకి పెట్టుకొని మిగతావన్నీ కూడా అంత అవసరం లేదండి. అంత ఆర్భాటాలకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చునైతే తగ్గించుకున్నారండి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎంత న్యాచురల్గా చూడండి, ఓడల మర్రి అంటారు కదా, మర్రి చెట్టు కింద ఓడలు చూడండి ఎంత వేలాడుతున్నాయో. పెద్ద చెట్టు అండి, చాలా అందంగా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ భోజనాలు అయితే కనుక మనకి మటన్ భోజనాలు చెప్పడానికి ఏముందండి, తెలంగాణలో మటన్ భోజనం అంటే అసలు చెప్పాల్సిన పనే లేదు కదా. మంచి మటన్ భోజనం అయితే చక్కగా పెట్టారండి. ఇంకా భోజనం చేసి మేము కూడా అక్షింతలు వేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా ఇక్కడ మనకి జోక్పేట, రంగంపేట ఇక్కడంతా కూడా మన ఫ్యాన్స్ కూడా ఉన్నారండి, సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ కూడా మన ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే అన్నారన్నమాట, మేము చూస్తాము యూట్యూబ్లో పెట్టమ్మా అని చెప్పేసి అంటే ఇంకా వీడియో అయితే తీసానండి. మీకు తెలుస్తుంది కదా ఇక్కడ పద్ధతి ఎలా ఉంటుంది ఏంటనేది, అందుకని చెప్పేసి తీసి పెట్టాను అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఉంటానండి మరి.